ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు వినుట వలన మన జీవితాలకు ప్రతి ఉదయము కూడా ధైర్యము లభిస్తూ ఉన్నది. మనము కలిగి ఉన్న పరిస్థితుల నుంచి మనకు దేవుడు విడుదలను, సమాధానమును ఆయన వాక్కు ద్వారా కలుగచేస్తా ఉన్నాడు. ప్రతి ఉదయము దేవుని వాక్కుతో మన దినచర్యను ప్రారంభించుటలో ఆశీర్వాదం ఉన్నది. రండి, పరిశుద్ధ గ్రంథాలను తెరిచి మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనమును చదువుకుందాం. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుననెను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యమును విని గ్రహించగలిగిన మరి అనుభవం కలిగిన వారు ధన్యులుగా పిలువబడతా ఉన్నారు. వారు 100 మరి వారు ఫలిస్తారు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అంటే వాక్యము వింటారు కానీ దానిని గ్రహింపక ఉన్నవారు ఎంతో మంది ఈ లోకంలో ఉన్నారు. వారు కూడా క్రైస్తవులుగా, విశ్వాసులుగా, దేవుని పిల్లలుగా పిలువబడుతూనే మరి 3 అనుభవాల్లో వారి యొక్క వాక్య అనుభవము ఉన్నది అని ప్రభు వివరిస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ మంచి నేల అనబడే హృదయము దేవుని వాక్యము వినినప్పుడు 100 పంటనిస్తూ ఉందని ప్రభు చెప్తూ ఉన్నాడు. వాక్యము విని గ్రహించిన అనుభవం కలిగిన వ్యక్తులు వారు ప్రతి విషయంలో సఫలులుగా ఉంటారు. వారు ఏ పని చేసినా ప్రభు ఆ పనిలో వారికి తోడుగా ఉండి వారిని వృద్ధి చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వారి పనులలో ప్రభు వారిని వర్ధిల్ల చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ మంచి నేల అనబడిన ఈ అనుభవం కలిగిన వారు గ్రహిస్తారు. కానీ మిగిలిన 3 అనుభవాలు, త్రోవ ప్రక్కన పడిన మరి విత్తనములు, విత్తువాడు త్రోవ ప్రక్కన మరి కొన్ని విత్తనములు పడినప్పుడు, అవును ప్రియ దేవుని బిడ్డలారా, అవి పక్షులు వచ్చి మృంగివేసిన అనుభవాన్ని ప్రభు చెప్తూ ఉన్నాడు. అంటే మరి చూడండి, దుష్టుడు వారి హృదయంలో ఆ వాక్యాన్ని గ్రహింపకుండా చేస్తా ఉంటాడు. కనుక దానిని వారు గ్రహించక మరలా లోకం వైపు, పాపం వైపు నడుస్తూ, అవును ప్రియ దేవుని బిడ్డలారా, అటు దేవునికిని అటు లోకానికిని కాకుండా జీవిస్తూ ఉంటారు. మరి 2వ అనుభవం కలిగిన వారు రాతి నేల పడిన మరి అనుభవము. రాతి నేల మీద ఆ యొక్క విత్తనములు విత్తిన అనుభవములో మన్ను లేనందున అవి వెంటనే ఫలించి సూర్యుడు ఉదయించినప్పుడు మరి ఆ వేడిమికి అణిగిపోయినట్లుగా, మాడిపోయినట్లుగా వారి జీవితాలలో దేవుని వాక్యము విన్నారు కానీ దేవుని వాక్యము గ్రహించనందున, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నిమిత్తము ఏదైనా శ్రమ ఎదుర్కోవాలనుకున్నప్పుడు, దేవుని నిమిత్తము ఏదైనా నిందను, అవమానాన్ని భరించాలి మరి అనుకున్నప్పుడు వారు తొలగిపోతారు అని ప్రభు చెప్తా ఉన్నాడు. అంటే వీరు కూడా వాక్యాన్ని గ్రహించరు. ప్రతి ఉదయం దేవుని వాక్యం వింటారు కానీ అవును గ్రహింపకుండా ఉన్న అనుభవములో ఎంతో మంది జీవితాలు నిష్ప్రయోజనంగా పడి ఉన్నవని ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 3వ అనుభవము ముళ్ళ పొదలలో మరి ఆ యొక్క విత్తనాలు పడినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అనుభవం కలిగిన ఈ మనుషులు ఎలాంటి వారు అంటే, మరి చూడండి, వాక్యం వింటారు కానీ వారు ఐహిక విచారాల వలన, ధనమోహము వలన ఆ వాక్యము వారిలో గ్రహింపకుండా, ఫలించకుండా, ఆ ధనమోహము, ఆ ఐహిక విచారము మరి దేవుని వాక్యము ఫలింపకుండా అణిచివేస్తా ఉంది. ముళ్ళ పొదలు ఎదిగి మరి ఆ విత్తనములు ఫలింపకుండా అణిచివేసినట్లు వాక్యము విని గ్రహించకుండా మరి ఈ ఐహిక విచారాలు, ఈ ధనమోహము, లోకాశలు కదండి, శరీర ఆశలు, నేత్రాశలు వారిని దేవుని వాక్యాన్ని గ్రహించనీయకుండా, దేవుని వాక్యంలో వారు ఫలింపనీయకుండా దుష్టుడు ఆ విధంగా వారి జీవితాలను ఉపయోగిస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము నీ జీవితము మరి సఫలీకృతముగా, నీ జీవితము ఆశీర్వాదకరముగా ఉండాలి అనంటే 4వ అనుభవాన్ని ప్రభు చెప్పాడు. మనం చూసాం కదా, మంచి నేల అనబడిన మన హృదయము వాక్యముతో నింపుకోవాలి, ఆ వాక్యాన్ని మనము గ్రహించాలి అని ప్రభు చెప్తా ఉన్నాడు. మరి ఉదయకాలము ప్రతి ఉదయము కూడా ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా
ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా వాక్యాన్ని గ్రహిస్తూ ఉన్నామా, లేక ఏదో నామకార్థంగా ఈరోజు నేను దేవుని వాక్యంతో నా దినచర్యను ప్రారంభించాలి కనుక ఆ వాక్యాన్ని విన్నాను, అయిపోయింది, యథావిధిగా నా పనుల్లోనికి నేను వెళ్ళిపోతున్నాను అని మరలా లోక మనుషులతో మమేకమైపోయి మరి జీవిస్తా ఉన్నావా ప్రియ దేవుని బిడ్డ? అలాంటి జీవితము వ్యర్థము అని ప్రభు చెప్తూ ఉన్నాడు. నీ జీవితము మరి సఫలీకృతముగా ఉండాలి. నువ్వు చేసిన పనులలో దేవుడు నీకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వాలి, నీ మార్గాన్ని చక్కగా వర్ధిల్ల చేసుకోవాలి అంటే ప్రభు చెప్తా ఉన్నాడు యెహోషువతో, యెహోషువా నీవు కుడికైనను ఎడమకైనను తొలగకుండా దివారాత్రములు నా వాక్యాన్ని ధ్యానించిన ఎడల నీవు నీ మార్గమును చక్కగా వర్ధిల్ల చేసుకుంటావు అని యెహోషువతో దేవుడు బోధిస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యమును వినిన వారు కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకూడదు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని మనకు భయాందోళన కలిగించే పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ప్రభు అంటా ఉన్నాడు యెహోషువతో, నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, దివారాత్రులు నా వాక్యాన్ని నీవు ధ్యానించు, చక్కగా నీ మార్గాన్ని వర్ధిల్ల చేసుకుంటావు, చక్కగా నీ జీవితాన్ని వర్ధిల్ల చేసుకుంటావు. ప్రియ దేవుని బిడ్డ, ఈ మంచి నేల అనబడిన మరి హృదయములో దేవుని వాక్యము ప్రభు మన హృదయాల్లో విత్తుతూ ఉండగా గ్రహించాలి. దేవుని వాక్యాన్ని గ్రహించాలి అనంటే ఆ ధ్యానించే అనుభవంలో దేవుని వాక్యాన్ని మనము గ్రహించగలము. అందులో ఉన్న మాధుర్యాన్ని, అందులో ఉన్న శక్తిని, అందులో ఉన్న ప్రభావమును మనము పొందుకొని దానిని అనుసరించే విధముగా, మన మార్గమును చక్కగా వర్ధిల్ల చేసుకునే విధముగా, కుడికైనను ఎడముకైనను సాతానుడు ఎన్నో విధాలుగా మనలను కృంగ చేయాలని, పడవేయాలని, శోధించాలని, పాపములోనికి తీసుకొని పోవాలని, అవును ప్రియ దేవుని బిడలారా, ఐహిక విచారాలు, ధనమోహము, మరి దేవుని నిమిత్తం ఏదైనా శ్రమ వచ్చినప్పుడు అవును మరి ఈ మంచి అనబడిన అనుభవము నూరంతులుగాను, ముప్పదంతులుగాను, అరవదంతులుగాను ఫలిస్తూ వారి మార్గాలను చక్కగా వర్ధిల్ల చేసుకునే అనుభవం కలిగిన వారు. ఇలాంటి అనుభవం కావాలని ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా, అవును ఇప్పటి వరకు ఒకవేళ వాక్యము విని గ్రహించకుండా ఉన్నావా? అయితే ప్రియ దేవుని బిడ్డ, ఇకనైనా నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుని వాక్యము విని దానిని గ్రహించి దానిని గైకొనే విధంగా, నీ మార్గాన్ని చక్కగా, నీ జీవితాన్ని వర్ధిల్ల చేసుకునే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయము చేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, ఈ ఉదయకాలము నీ ప్రత్యక్షపు వాక్కు ద్వారా నీ బిడలతో మాట్లాడారు. అవును తండ్రి, మంచి నేల అనబడిన మా యొక్క హృదయాలలో నీ వాక్యము తండ్రి విత్తబడుతూ ఉండగా, వాక్యము విని దానిని గ్రహింపగలిగిన శక్తిని నీ బిడలకు దయచేయండి. 3 అనుభవాలలో త్రోవ ప్రక్కన పడిన అనుభవము, అవును నాయన, రాతి నేల పడిన అనుభవం, ముళ్ళ పొదల్లో పడిన అనుభవం, దేవుని నిమిత్తం శ్రమలు ఎదుర్కోవాలన్నా, దేవుని నిమిత్తం మరి లోకంలో నిలబడాలన్నా ప్రభువా, మరి ఆ ధనమోహం, ఐహిక విచారాలు అణిచివేస్తా ఉన్నాయి. అటు దేవునికి దగ్గరగా వారిని తీసుకొని రాకుండా, అవును ప్రభువా, ఎవరైతే నీ వాక్యము విని గ్రహిస్తారో వారు ఆశీర్వదించబడతారు, వారి జీవితాలు చక్కగా వర్ధిల్ల చేసుకుంటారు, వారు అన్ని విషయాలలో కూడా సఫలీకృతముగా వారు మార్చబడతారు అని ఉదయకాలం మాట్లాడిన అనుభవాన్ని బట్టి నీ బిడ్డలందరూ వాక్యం విని గ్రహించి దానిని గైకొనే అనుభవంలో నీ బిడ్డలను బలపరచమని, దీవించమని, ఈ దినము నీ బిడల పనులలోనూ వారి యొక్క ప్రయాణాలలోనూ నీ క్షేమాన్ని అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.